పేద ప్రజల కోసం పాటుపడినటువంటి వ్యక్తుల్లో ఆ రోజు నందమూరి తారక రామారావు, తర్వాత రాజశేఖర రెడ్డి గారు, ఇప్పుడు పేదల కోసం పేదల పక్షపాతిగా ముద్రపడినటువంటి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళిద్దరి బాటలో ఈయన నడుస్తూ వాళ్ళిద్దరికంటే గొప్ప పేరు తెచ్చుకుంటున్నటువంటి వ్యక్తి పేదల పక్షాన నిలబడి, అట్లాగే మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి, పేద నిరుపేద వర్గాల కోసం ఆయన పడుతున్నటువంటి తపన మనం చూస్తున్నాం. ఈ రాష్ట్రం బాగుండాలని, దానికోసం జగన్మోహన్ రెడ్డి గారు పడుతున్నటువంటి తపన, కృషిని మనందరం కూడా సమర్థించాలని, బలపరచాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, చంద్రబాబు నాయుడు గారిని పట్టించుకునేది ఎవరండి? ఆయన తలకిందుగా తపస్సు చేసిన అధికారంలో రావట్లేదు. ఆయన 2014లో గెలిచిన తర్వాత ఏదో అద్భుతాలు సృష్టిస్తాడని మేము అందరం కూడా భావించాం. కానీ 2014లో గెలిచిన తర్వాత కేవలం కొడుకు కోసం, కొడుకు అధికారంలో ఉండడం కోసం, కొడుకుని అధికారంలో ముఖ్యమంత్రిని చేయడం కోసం ఆయన కష్టపడుతున్నారు తప్ప, ఆయన నిజంగా కూడా ఈ రాష్ట్రం పట్ల చిత్తశుద్ధి లేదు ఆయనకి. అది 2014 నుంచి 2019 వరకు ప్రజలందరూ అర్థం చేసుకున్నారు.